శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 38 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 39వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసువారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వశిష్ఠాయ నమో నమ. మన క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని కూడా ప్రార్థన చేసుకుందాం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నియమంతో ఈ పవిత్రమైన భారతాన్ని అధ్యయనం చేసిన బ్రాహ్మణుడి యొక్క వంశం వృద్ధి చెందుతుంది. అతడు లోకంలో మిక్కిలి పూజనీయుడవుతాడు. వర్షాకాలం 4 నెలలు చదివితే అన్ని పాపాల నుండి ముక్తుడవుతాడు. భారతాన్ని పఠించిన వాడు వేదపారగుడని గుర్తించాలి. ఇందులో ఈ భారతంలో దేవతలు, రాజఋషులు, బ్రహ్మఋషులు, పాప నిర్ముక్తులు కీర్తించబడుతూ ఉన్నారు. అంతేకాదు ముఖ్యంగా కృష్ణ భగవానుడు ఇందులో కీర్తించబడుతున్నాడు. ఈశ్వరుడు, పార్వతీదేవి, కార్తికేయుని జననం ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి భారతంలో. బ్రాహ్మణుల యొక్క, గోవుల యొక్క మహత్యం కూడా ఈ భారతంలో చెప్పబడింది. సర్వవేద సమూహం ఈ భారతం. కాబట్టి ఈ భారతాన్ని ధర్మబుద్ధితో వినాలి. పర్వదినాల్లో కనుక బ్రాహ్మణులకి వినిపిస్తే ఆ వినిపించిన వాడు పాపముక్తుడై స్వర్గాన్ని కూడా జయించి సత్యలోకాన్ని పొందుతాడు, బ్రహ్మలోకాన్ని పొందుతాడు. ఇంకా మరి భారత మహత్యం ఇదంతా కూడాను. శ్రాద్ధ సమయంలో బ్రాహ్మణులకి కనీసం ఒక శ్లోకంలో ఒక పాదం అన్నా విన్నావా అనసూయమ్మ? శ్రాద్ధం పెట్టేటప్పుడు శ్లోకంలో ఒక పాదం అన్నా వినిపించాలట భోజనం చేసే బ్రాహ్మణులకి భారతంలో. ఇంద్రియాలతోటి కానీ, మనస్సుతోటి కానీ, మనస్సుతోటి కూడా, తర్వాత తెలిసి కానీ తెలియక కానీ ఏ పాపం చేసినా ఆ రోజు కనుక ఈ భారతం చదువుకుంటే లేదా వింటే ఆ పాపం నశిస్తుంది చెప్పారు భారతం ఫలశ్రుతులు. అలానే ఈ భారతం యొక్క సారాన్ని తెలిసినవాడు ఎవడైతే ఉన్నాడో వాడు సమస్త పాపాల నుండి విముక్తుడైపోతాడు. భరతవంశీయుల యొక్క ఇతిహాసం ఇందులో చెప్పబడింది. నిరంతర పఠనం వల్ల ఇది మానవుల్ని, అంటే ప్రతిరోజు పఠిస్తూ ఉండటం వల్ల మానవుల్ని మహాపాపం నుండి విముక్తుని చేస్తుంది. ఈ రచన 3 సంవత్సరాల పాటు చేశాడు కృష్ణద్వైపాయనుడు. వ్యాసుల వారు ఎన్ని సంవత్సరాలు చేశాడు? భారతాన్ని ఎన్ని సంవత్సరాలు రచించాడు? ఎక్కడో మనుషులు ఇక్కడే ఉన్నారు, మనసు ఎక్కడో ఉంది. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు రచించాడని చెప్పాను నేను. ఇప్పుడే చెప్పాను, 3 సంవత్సరాలు రచించాడు. ఎలా చాలా ఒక తపస్సులాగా చేసి ఆయన ఈ మహాభారత రచన పూర్తి చేశాడు. అందువల్ల నియమాన్ని పాటిస్తూ దీన్ని వినాలి వినేవాళ్ళు. చూసారా, అది కూడా చెప్పారు. నియమాన్ని పాటిస్తూ, ఏంటా నియమం? మనసు ఇక్కడ ఉంచడమే నియమం. అర్థమైందా?
ప్రతిరోజు కనుక ఈ భారతాన్ని వినిపించేవాడు వాడు అసలు దుఃఖమే లేనివాడై ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ధర్మాన్ని కోరుకునే మానవుడు ఈ మహాభారతాన్ని వినాలి. అలా విన్నవాడు అన్ని సిద్ధుల్ని పొందుతాడు. మిక్కిలి పవిత్రమైంది ఈ ఇతిహాసం. అందుకోసమే శాస్త్రం ఏంటంటే గుళ్ళల్లో ఏ గుడైనా సరే ప్రాతకాల పూజలు కాగానే కనీసం 4 శ్లోకాలన్నా చదవాలి. భారతీయ ఇతిహాసంలో 4 శ్లోకాలన్నా అది ఒక నియమంగా పెట్టారు పెద్దవాళ్ళు. ఈ పవిత్రమైన ఇతిహాసం చదవటం వల్ల పొందే ఆనందం, తృప్తి ఏదైతే ఉందో అది స్వర్గానికి వెళ్ళినా పొందలేట. ఆయన పరీక్షణ్ మహారాజా సుఖయోగి చెప్తున్నాడు, నేను చెప్పే ఈ దివ్యమైన కథను వివరంగా చెప్పమన్నావు కదా, వివరంగా చెప్తా. స్థూలంగా ముందు చెప్తే పరీక్షణ్ మహారాజు జనమేజయ మహారాజు స్థూలంగా చెప్పాడు వైశంపాయనుడు, నాకు వివరంగా కావాలి అని అన్నాడు. అందువల్ల పరీక్షణ్ మహారాజు అన్నాను, పొరపాటున ప్రింటింగ్ మిస్టేక్ ఇక్కడ. పారీక్షత అంటే పరీక్షణ్ మహారాజు కొడుక అని, ఈ ట్రాన్స్లేషన్లో ఏం చేయాలి పరీక్షణ్ మహారాజా అని రాశాడు. తప్పది. పారీక్షత అంటే పరీక్షణ్ మహారాజు కొడుక అని. ఓ జనమేజయ మహారాజా, దివ్యమైన ఈ కథని నువ్వు సమగ్రంగా వినవయ్యా, నీకు మిక్కిలి ఆనందాన్ని, విజయాన్ని, పుణ్యాన్ని ఇస్తుంది అని చెప్పాడు. రేపు మనం మరొక భాగం చెప్పుకుందాం. తర్వాత భాగం 39వ భాగం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.